ఎల్బీనగర్కి వస్తే గొప్పగా హక్కును చేర్చుకొని పోలైన ఓట్లలో 65% ఓట్లేసిన నియోజకవర్గం ఎల్బీనగర్ నియోజకవర్గం. అందువల్ల ఎన్ని పనులు చేసినా, ఎన్నిసార్లు తిరిగినా ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునేటువంటి సత్తా నాకు లేదు. కానీ ఈ 1 ఇయర్ కాలంలో గతంలో నేను కూడా 2 సార్లు మంత్రిగా పనిచేశాను కాబట్టి, గతంలో శాసనసభ్యుడిగా అనేక బాధ్యతలు నిర్వహించినవని కాబట్టి, ప్రభుత్వం అంటే కేవలం అధికారంలో ఉన్నవాళ్ళది మాత్రమే కాదని, ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత ఉంటుందని, దానికి అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటి తేడా ఉండడానికి ఆస్కారం లేదని, మాకు ఎంత హోదా ఉన్నా ప్రజలకు మేలు జరిగేటువంటి ఏ సభకైనా పోతాం. మేము జిహెచ్ఎంసీ మీటింగ్ కూడా పోయేది, డిఆర్సీ మీటింగ్ కూడా పోయేది. ఎందుకు సమస్యలు ప్రస్తావిస్తే వాళ్ళ దృష్టికి తీసుకపోతే సమస్యలు పరిష్కారం అయితే ప్రజలకు మేలు జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో 150 సార్లు రావచ్చు కాన్స్టిట్యున్సీకి, అనేక దరఖాస్తు స్వీకరించవచ్చు. స్వీకరించిన దరఖాస్తులలో అనేక సమస్యలు పరిష్కారమైనవి. సరే, రోడ్లు వేసుడు, మోరీలు కట్టించుడు, కమ్యూనిటీ హాల్ కట్టించుడు, ఇది రొటీన్ యాక్టివిటీ. కానీ ప్రజలకు గతంలో గెలిచిన ప్రజాప్రతినిధులు ఎన్నడూ కూడా ముఖం చూపించిన పాపన పోలే. డైలాగులు కొట్టిండ్రు, మీరు గెలిపించినది మెచ్చుకునే ప్రయత్నం చేసింది తప్ప ప్రజలకు మా ఎంపీ ఏదైనా ఆపద ఉంటే వస్తాడు, ఆదుకుంటాడు అనే విశ్వాసాన్ని మాత్రం కల్పించలేకపోయింది. ఇవాళ నాకు అదృష్టం ఎక్కడ అంటే, ఈ ప్రాంత ప్రజానికంలో పిలిస్తే పలికే బిడ్డలాగా, వాళ్ళ కళ్ళల్లో కదలే బిడ్డలాగా, ఏ సమస్య ఉన్నప్పటికి కూడా ఆ సమస్య తీర్చే బిడ్డలాగా నాకు స్థానం దక్కింది. దానికి తోడుగా ఈ సంవత్సర కాలంలో హైదరాబాద్ ప్రజానికానికి అనేక సవాళ్ళు ఎదురయ్యాయి. 50 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం ఏ బస్తీలు వెలిసినాయో, ఏ కాలనీలు నిర్మాణమైనయో, ఆ నిర్మాణమైన కాలనీల వాసులకి, బస్తీ వాసులకు నోటీసులు ఇచ్చింది. ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది అసైన్మెంట్ భూములలో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, ఇది కాలువల మీద ఉందని చెప్పి హింసపెట్టే ప్రయత్నం చేసింది. గోడుగోడున ఏడ్చిండు. కళ్ళ ముందే కట్టుకున్న వాళ్ళ ఆశల సౌదమైన ఇళ్లను కూల్చేసింది. ఒక్కొక్క దగ్గర కాళ్ళ మీద పడి నా గూడు చెదరగొట్టదని అంటే పక్కకు నెట్టేసి వాళ్ళ కళ్ళ ముందే గుడి కూలగొట్టిపోయింది. ఇవాళ హైదరాబాద్ ప్రజానికానికి ఎంత విషాదం మిగిల్చిందో, ఎన్ని ఇళ్ళు కూలగొట్టిందో, ఎంత వేదన చవిచూసిందో, దాన్ని ఆపగలిగినటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజల యొక్క అండతోటే దాన్ని మేము ఆపగలిగినాం కదా. ఆ క్రెడిబిలిటీ ఇలా ఇక్కడ నాయకత్వానికి, ఇక్కడ ప్రజల మధ్యలో దక్కుతుంది. మూర్తి ప్రక్షాళనకు మేము వ్యతిరేకమని చెప్పి అవాకులు చవాకులు అబద్ధ ప్రచారం చేసింది. మేము ఎక్కడా ప్రక్షాళన వ్యతిరేకం కాదు. ప్రక్షాళన పేరిట 40-50 ఏళ్ల క్రితం కట్టబడ్డ కాలనీ, ఒక్కొక్క ఇల్లు 3 అంతస్తులు 4 అంతస్తులు పనిగిరి కాలనీలో మా నరసింహ గుప్త గారి దగ్గర, మా ప్రేమేశ్వర్ దగ్గర ఇవాళ అనేక ఇళ్లకు నోటీసులు ఇచ్చి
వందల మంది పోలీసుల సమక్షంలో వాటి కొనుగోలు వచ్చినప్పుడు మీరు ప్రత్యక్ష సాక్షులు. ఇప్పుడు దుర్మార్గులు అంటే కిరాయి ఉన్న వాళ్ళని తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ పెట్టి స్టేట్మెంట్ కూడా ఇప్పించింది. ప్రభుత్వం మంచి పని చేస్తుంది, మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది, ఇదే బాగుంది దానికంటే అని చెప్పి దొంగ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ మూర్తి పక్షాలకు వ్యతిరేకంగా అనుకుంటాను. 50 ఏళ్ళుగా 60 ఏళ్ళ క్రితం పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు గుంజుకొని వాటి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చే ప్రయత్నం చేసినప్పుడు మేము కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో దాన్ని ఆపగలిగినాం. ఇట్లా అనేక సమస్యల మీద ప్రభుత్వం దుర్మార్గంగా నెత్తి మీద రుద్దినటువంటి అనేక సమస్యల పరిష్కారంలో వారికి అండగా ఉండడంలో నిర్వహించడంలో ఇవాళ మేము పోషించిన పాత్ర మీకు తెలుసు, మీకైనా ప్రత్యక్ష తెలుసు. సంవత్సరం ముగుస్తాను. సంవత్సర కాలంలో నా గురించి, నా పెద్దల గురించి, మేము చేసే ఉద్యమాల గురించి మీ కళ్ళ ముందు ఉంది కాబట్టి రేపు సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా ప్రజలకి మేము నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఒక ఎగ్జిబిషన్, అదేవిధంగా ఆ తదనంతరం భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఇంతకు మా శ్రీనివాస గారు చెప్పినట్టుగా 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో ఇవాళ ఎన్ని అద్భుతాలు ఆవిష్కరించబడ్డాయో, యావత్ భారత ప్రజానిక హృదయాల్లో ఎట్లా చోటు సంపాదించుకున్నాడో, భారత ప్రజానికానికి ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించడంలో ఎంత విజయం సాధించడమో ఇవాళ మీ కరపత్ర రూపంలో ఇవన్నీ కూడా మీకు ఇచ్చిపోతాయి. నా